నాగార్జున సాగర్ విజయపురి సౌత్ రైట్ బ్యాంకులో వెలిసిన సాగర్ మాత ఉత్సవాలు మార్చి నెల 7, 8, 9 తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. కోరికలు తీర్చే తల్లిగా సాగర్ మాతను భక్తులు కొలుస్తారు. సాగర్ నది ఒడ్డున వెలిసిన మేరీమాతను సాగర్ మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందూ ముస్లిం మతాల వారి నీరాజనాలు సైతం అందుకుంటుంది. కొన్ని అనివార్యమైనటువంటి కారణం చేత వారు ఈరోజు మన మధ్యలోనికి రాలేకపోయారు కాబట్టి మరి నేను పూజను సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేక విధముగా మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. మనము తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదమును కూడా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మన పాపములను క్షమించమని ఆ దేవాది దేవుని ప్రత్యేక విధముగా వేడుకుందాం. మార్చి 7వ తేదీన సాగర్ మాత పుణ్యక్షేత్రం రెక్టర్ గురుశ్రీ పాంశెట్టి జోసెఫ్ బాలసాగర్ దివ్య పూజతో తిరునాళ్ల ప్రారంభమై 9వ తేదీన సాగర్ మాత ఊరేగింపుతో ఘనంగా పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి సాగర్ మాత భక్తులారా, సాగర్ మాత పుణ్యక్షేత్రం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రశాంతమైన కృష్ణా నది ఒడ్డున వెలసినటువంటి సాగరమాత పుణ్యక్షేత్రం దీనుల పాట దివ్య జ్యోతిగా, రోగుల పాట కల్పవల్లిగా, సంతానం లేని వారికి, గర్భఫలం లేని వారికి వరప్రదాయినిగా, వరాలను అనుగ్రహించే తల్లిగా వెలుగొందుతుంది తల్లి సాగరమాత పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్చి నెల 7, 8, 9 తారీఖుల్లో జరపబడుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయమే పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఆరంభించబడ్డాయి. ఈ 3 పర్వదినాలలో పుణ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం తెలియచేసుకుంటున్నాను. 3వ రోజున మహాఘనత వహించినటువంటి డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేయబోతున్నారు. వారితో పాటు కర్నూలు పీఠాధిపతులు, నెల్లూరు పీఠాధిపతులు కూడా అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసిని విశ్వాసులు ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొని తల్లి సాగరమాత దీవెనలు పొందుతూ ఈ పుణ్యక్షేత్రం ద్వారా దేవుని అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా సాగరమాత పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇట్లు గురుశ్రీ పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్, రెక్టర్, విచారణకర్తలు. దేశంలోనే భారతీయ సాంప్రదాయ రీతులతో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా దీన్ని చెబుతారు. ధూపదీప నైవేద్యాలు, కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం, హారతి, తలనీలాలు సమర్పించడం వంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయం ఇది. ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి సాగర్ మాత మందిరాన్ని దర్శించుకుంటారు. తొమ్మిదవ తేదీన ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు దివ్య బలిపూజ గురు శ్రీ చాట్ల కాసార్, మర్రి అనిల్, మార్నేని దిలీప్, బాల సౌరిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాగర్ మాత మహోత్సవ సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చినబత్తిని భాగయ్య, కర్నూలు మేత్రే యాసన్న, పీఠాధిపతులు గోరంట్ల జన్వేష్, నెల్లూరు సహవాస పీఠాధిపతులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గురువులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు నాగార్జున సాగర్ విజయపురి సౌత్ పురవీధులలో సాగర్ మాత రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.